వెల్కమ్ బ్యాక్. విజయవాడలోని తుమ్మలపల్లి కాలక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. తెలుగువాడు జయధ్వజం నాటుతాడు, తెలివిని శ్రమతో కలిపిన జైత్ర పరంపరాభవా. తెలివికి శ్రమకు తెలివి తోడు కావాలి. అంటే కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలని మనం భావించాలి. ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా అదే. ఎందుకంటే శ్రమకు తెలివి తోడు కావాలి. ఎప్పుడు మొరటుగా పని చేసుకుంటూ ఉండిపోకూడదు. తెలుగువాడు అలా ఉండడు. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే నవనాయకులు. రాజు గురువు అయ్యాడు, బృహస్పతి. కాబట్టే ఇవాళ గురువారం పండుగ వచ్చింది మనకు. రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, ఇద్దరు మిత్రులు. అందువల్ల రాజు మంత్రి ఎప్పుడైతే పరస్పరం మిత్రులో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరమ సఖ్యంతో స్నేహభావంతో ప్రజాహితమైన వైపున అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది. రాజా గురువు కావడము చేత ఇంకో విశేషం ఏమిటంటే ఈ వర్ష లగ్నము జగల్ లగ్నాలని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ సంవత్సరం వర్షపాతము చాలా విస్తృతముగా ఉన్నది. నిన్ననే దానికి శ్రీకారం అయింది. మనం అందరం చూస్తున్నాం. నిన్ననే వర్షం ప్రారంభమైంది. అంటే వచ్చే ముందే ఒక జయధ్వానం అన్నమాట. అందువల్ల నిన్ననే వర్షం ప్రారంభమైంది. పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది. ముఖ్యముగా యువతకు చాలా ఆశాజనకమైన పరిస్థితులు, వాతావరణాలు, ప్రభుత్వం యొక్క సహకారము చాలా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే జగల్లగ్నము వృషభము కావటం వల్ల స్త్రీలందరికీ కూడా చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇటువంటి విశేషాలు. తర్వాత గురువు ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో భాష, సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సరం నుంచి. ఇంతగా సాంస్కృతిక చైతన్యము ఎప్పుడు గతములో చూచి ఎరుగము. దాదాపు 200 మందికి పైగా సత్కారాలు చేయవలసి వస్తే ఆయనకు ఎంత ఓపిక, 2-3 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్క వ్యక్తికి సత్కారం చేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే కొన్ని 100 మందికి విశేషంగా ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా గుర్తించి సత్కారాలు చేస్తున్నారంటే చాలా ఈ సాంస్కృతిక చైతన్యం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం చెప్పుకోదగి ఉన్నది. అలాగే ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటే రాజు ఎప్పుడైతే గురువు అయి ఉన్నాడో, రాజు గురువు అంటే అర్థం ఏమిటండి? అసలు మహా విద్వాంసుడైన వాడు గురువు, చాలా తెలివితో పనిచేసేవాడు ముఖ్యమంత్రి అని అర్థం. అంటే రాజు ఆయన ఈ సంవత్సరాధిపతి ఎలా అయ్యారో గురువు మనకు హైటెక్ గురు ముఖ్యమంత్రి. కాబట్టి గురువేమో మనకు రాజు, ఈ సంవత్సరానికి హైటెక్ గురు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వము చేసే పనులు ఈ సంవత్సరము ఏమేమి సంకల్పాలు చేస్తారో, ముఖ్యముగా ఈ దేవతల నగరి, అది దేవతా నగరి, అది విశ్వనగరి, ప్రపంచములో గొప్ప నగరముగా ఎన్నిక కావడానికి, ఒక గుర్తింపు పొందడానికి ఈ సంవత్సరము పాలకులు ప్రభుత్వము తీసుకునేటువంటి అనేకమైనటువంటి విశేషాలు. ఆర్థిక బలము కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. బుధుడు మంచి అనుకూలముగా ఉన్నాడు, అర్థమును కలిగించవలసిన వాడు. ఆర్థిక ప్రగతి ఈ సంవత్సరము ఎలాంటి తడుముకోకుండా అటువంటి సహకారాలు ప్రభుత్వానికి లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క కృప ఉంటేనే ఏ పనులు జరగడానికైనా. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే గురువు ఎప్పుడైతే రాజై ఉన్నాడో యజ్ఞ యాగాది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కారణం ఏమంటే వర్ష జగల్ మనకు లగ్నాలను సూచించినట్లయితే అంతర్జాతీయంగా అంతర్దేశీయంగా పరిస్థితులు కొంచెం అంత బాగా లేవు. అవన్నీ బాగా లేక ఆశిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందాల్సినటువంటి, ముఖ్యంగా బీద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ఇస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిరంతరం
ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజలకు చేర్చే విధంలో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేదలకు అండగా ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల గుండెల్లో ఉండే పార్టీ. అందుకే ఈ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఉన్నది. ముఖ్యంగా మనకు అమరావతి అన్నది అత్యంత రాజధానులకు ఒక విశ్వనగరం, ప్రపంచములోనే జేగీయమానమైన నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలకి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పరాభవ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తగా ఉండి ఇతరులని కూడా బాగా చూసుకోవాలని, పరాభవాలు వీరంతగా ఎదురు కాకుండా అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి అభినందన తెలియజేస్తూ జాగ్రత్త ఈ దేవతా లక్షణములతో జాగ్రత్త వహించి విశేషంగా రుద్రాభిషేకాలు, విశేషముగా సహస్రనామ పారాయణలు, ఇక్కడ దుర్గాదేవి అధివసించినటువంటి చోటు దుర్గా మల్లేశ్వరుల స్వామి దేవస్థానం, అందువల్ల ఇక్కడ చండీ పారాయణాలు, దుర్గా సప్తశతులు ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరగవలసినటువంటి సన్నివేశము ఉన్నది. అయితే నేను సూక్ష్మంగా రాసులు ఎన్ని చెప్పినా కూడా మనము రాసుల యొక్క విశేషాలు ఎలా ఉన్నాయని అందరూ అనుకుంటారు కాబట్టి నేను సంక్షేపంగా రాసుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరము దాదాపు 6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం, మనకే ఉదాహరణ, ఎప్పుడూ మాట జారడు. ఆ మాట జారకపోవడములోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకహ అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడుతాం, ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు. మొత్తం నవనాయకులలో 7 మంది నాయకులు శుభావహంగా ఉన్నారు. మనకు 21 మంది ఉపనాయకులలో 16 మంది నాయకులు మనకు అక్కడ చాలా శుభాస్పదంగా ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభాలకే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. ప్రజలందరూ ఆనందించేటువంటి సన్నివేశమే ఉన్నది. ఇటువంటి వైభవాలన్నీ కలిగినటువంటి సంవత్సరము. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సహజముగా మనం సమీక్షించుకోవలసిందే. శాస్త్రమునెప్పుడు ఉల్లంఘనం చేయరాదు, తేలికగా మాట్లాడరాదు. పంచాంగం ఏముందిలేండి, అదేముందిలేండి అని మనం అనుకోరాదు. ఎందుకంటే సర్వము మన సర్వశక్తులు కాలాధీనములై ఉన్నాయి. కాలము ఏష కాలహ నిరాకృతి అన్నాడు. కాలము అన్నియుంచేయును అన్నాడు. కాలము చెయ్యనిది లేదు ఈ ప్రపంచములో. ఏదైనా చాలా గొప్పగా ఉన్నదంటే వాడి టైం అండి అలా ఉందండి అంటారు. ఏదైనా బాగలేదంటే టైం అండి అని చేయి కిందకి అంటాం. ఏదైనా టైము అంటే కాలము, కాలమే అన్నింటికీ గొప్పది. అటువంటి కాలము సర్వోన్నతముగా, సర్వోత్తమముగా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుతూ, అటువంటి కాలము మనకు సర్వానుగ్రహప్రాయముగా ఉండాలని ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నేను కాలము గురించే చెప్తున్నాను కాబట్టి కాలమును
ప్రతి సెకను కూడా లెక్కగానే నేను పాటిస్తూ నా భాషణాన్ని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, ఎందుకంటే మొట్టమొదట ప్రజలకే స్వస్తి అన్నాడు శాస్త్రములో కూడా. పరిపాలయంతాం వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే రాజులు ధర్మముగా పరిపాలించాలి ప్రభువులు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ప్రభుత్వం ఎప్పుడైతే ధర్మప్రదముగా ప్రవర్తిస్తుందో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ముఖ్యమంత్రి వర్యులు సత్కారం గావిస్తారు.